హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఫిట్గా ఉన్నారా? మార్నింగ్ ఎక్సర్సైజ్ చేశారా? డైట్లో ఉన్నారా? అన్నీ కనుక కరెక్ట్గా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ముందుగా ప్రతి ఒక్కరికి పేరున చాలా అంటే చాలా బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ 20,000 మంది సబ్స్క్రైబర్స్ని ఈరోజు రీచ్ అయింది. చాలా తక్కువ టైంలో మీ ముందుకి ఎప్పుడైతే ఫస్ట్ వీడియో వచ్చిందో అప్పటి నుంచి చాలా తక్కువ టైంలో ఒక్క వారంలో ఒక్క వారంలోనే 10,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మనం. నాకైతే ఇది మనీ తర్వాత సంగతి. యూట్యూబ్ నుంచి రావచ్చు రాకపోవచ్చు, అది నెక్స్ట్. కానీ ఇదైతే ఫస్ట్ చాలా పెద్ద సక్సెస్ అనిపించింది. ఎందుకంటే ఇంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 10,000 మంది, అది కూడా ఒక్క వారంలోనే. చాలా పెద్ద సక్సెస్ అనిపించింది ఇది నాకు. దానికంటే ముందు 10,000 మందికి ఎప్పుడైతే మనం రీచ్ అయ్యామో ఫస్ట్ మైల్ స్టోన్ లాగా అనే ఫీల్ వచ్చింది. అంటే మన ఛానల్ కొంచెం పెద్దదైంది. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్, కొన్ని ఇంటర్వ్యూస్, కొన్ని ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ఎక్కువ మందికి ఇవ్వచ్చు అని ఒక థాట్ అయితే వచ్చింది. ఆ థాట్లో మేము నెక్స్ట్ వీడియో ఏం ప్లాన్ చేద్దాము అనుకునే లోపే 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఒక్క వారంలోనే పూర్తయింది. చాలా పెద్ద థ్యాంక్స్. 20,000 మంది, మీకు రైట్ ఉంది. మీరు ఏదైనా అడగచ్చు కామెంట్స్లో. ఏదైనా మీ డౌట్లు ఏదున్నా అడగచ్చు. ప్రతి ఒక్క కామెంట్కి నేను వీడియోలో రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా వీడియోని కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుంటారో దానికి సంబంధించి కన్ఫామ్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఇది కథ. నాకైతే మంచి అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ని, లేదా నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేయడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశం ఇది, అంతే. 20,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, మన ఛానల్ కొంచెం ఎదుగుతుంది అనే ఒక ఆశ ఉంది తప్ప, అంటే నా ఛానల్ నేను కూడా ఒక యూట్యూబర్నే, నేను ఏం చెప్పినా కూడా వింటారు మాటలు అనేది అయితే లేదు. మీకు రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే రైట్ ఉంది కాబట్టి మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఇదండి మన ఛానల్లో ఇంతవరకు. ఇప్పుడు ఈ 20,000 మందికి రీచ్ అయ్యేలోపు నేను మీతో చాలా మాట్లాడాలి. నేను అసలు ట్రైనర్గా అవ్వాలి అంటే ఏం తెలుసుకోవాలి ఫస్ట్, నేను నా క్వాలిఫికేషన్ ఏంది, నేను ట్రైనర్గా మారడానికి గల రీజన్ ఏంది, మీ అందరికీ అందుబాటులోకి ఫైనల్గా వస్తాను అని అనుకోలేదు, వచ్చాను. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు నేను కంపల్సరీగా మీ ఫిట్నెస్ గోల్స్ అచీవ్ చేసుకునేదానికి నేను వర్క్ చేస్తా. సో కొంచెం ట్రస్ట్ ఉంచి మనోడే అని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ వేసుకొని వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. నేను అసలు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఇప్పుడున్న ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఒక ట్రైనర్గా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, అలాగే మన క్లయింట్స్కి మంచి రిజల్ట్స్ రావాలంటే ఎలాంటి మెథడ్స్ని వాళ్ళకి అప్లై చేయాలి అనే మ్యాటర్ని, నేను ఎక్కడ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశానో, నా సబ్జెక్ట్ అసలు ఏ ఏ సబ్జెక్ట్లో నుంచి ఫైనల్గా ఈ ట్రైనర్గా నేను కెరియర్ని స్టార్ట్ చేశాను, నాకు అసలు ఫిట్నెస్ ట్రైనర్ అవుదామని, ఫైనల్గా ఒక జిమ్ మనం స్టార్ట్ చేస్తామని కల్లా కూడా అనుకోలేదు. కానీ బీటెక్ 2014 ఆ టైంలో బీటెక్లో ఉన్నప్పుడు జిమ్కి అయితే వెళ్ళడం జరిగేది రోజు. జిమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా నా మైండ్లో ఏంటంటే, అప్పుడు ఏ సినిమా అయితే వచ్చుంటుందో అందులో ఫిట్నెస్ అనేది చాలా ఎక్కువగా చూపించేవాళ్ళు అనమాట. హీరోకి సిక్స్ ప్యాక్ చూపించడం కానీ, ఆ సిక్స్ ప్యాక్ చూసి మనం ఏమనుకునేదంటే నాకు కూడా అలా కావాలని కొద్ది రోజులు. నెక్స్ట్ ఏదైనా సినిమా వచ్చిందంటే అందులో బాగా మజిల్స్ పెద్ద సైజు ఉంటే అలా కావాలని కొద్ది రోజులు. అంటే కొద్ది రోజులు కటింగు, కొద్ది రోజులు బల్కింగు, ఫైనల్గా ఏం ఉండేది కాదు. ఇప్పటికీ కూడా నేను ఒక బాడీ బిల్డర్ లుక్ అనేది నాకు అవసరమే లేదు. నిజంగా చాలా పెద్ద పెద్ద బాడీ బిల్డర్లకి కోపం రావచ్చు. ఎందుకంటే నువ్వు బాడీ పెంచుకుంటేనే కదా 10 మందికి నువ్వు బాడీ పెంచగలుగుతావు అని అంటారు. మనం బాడీ పెంచుకుంటే కాదు, వాళ్ళ బాడీ పెంచడానికి వాళ్ళు ఏం చేయాలో మనం తెలుసుకొని వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్లో అవి యాడ్ చేసి వాళ్ళకి మనం ఒక మెంటర్లా ఉండాలి. అప్పుడు వాళ్ళ బాడీ పెరగద్దు ఆటోమేటిక్గా. నేను పెంచుకున్నాను కదా అని వాళ్ళు పెంచుకోవాలి అనేది ఒక సిల్లీ క్వశ్చన్. లేదా వాళ్ళకు బాడీ బాగా రావాలంటే నేను ఫస్ట్ బాడీ పెంచుకోవాలి అనేది కూడా ఒక సిల్లీ రిక్వైర్మెంట్. మనకు ఫిట్నెస్ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అన్ని ఎక్సర్సైజెస్ మీద కరెక్ట్ పోస్చర్ అండ్ ఆ పోస్చర్తో ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత సైంటిఫిక్గా మన బాడీలో ఉన్న మజిల్ అనాటమీ గురించి నీట్గా తెలిసి ఉండాలి. మూమెంట్స్ చేసేటప్పుడు మన జాయింట్స్ ఎలా కోఆర్డినేట్ అవుతున్నాయో బయోమెకానికల్గా కొంచెం నాలెడ్జ్ ఉండాలి.
తర్వాత న్యూట్రిషన్ పరంగా బాడీకి కావాల్సిన మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, వీటిలన్నిటి గురించి కూడా మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక ఫిట్నెస్ ఇండస్ట్రీలో నువ్వు నీ దగ్గర ఉన్న క్లయింట్స్కి హెల్త్ పాడవకుండా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఫిట్నెస్ అనేది ఒక ఎసెన్షియల్ అని నువ్వు నేర్పించగలుగుతావు. అది ఫస్ట్ పాయింట్. అలా కాకుండా నీ బాడీని వాళ్ళకి ఒక మోటివేషన్లా ఇచ్చావంటే సీరియస్గా తీసుకోవద్దు. చాలామంది బాడీ బిల్డర్స్ ఏంటంటే వాళ్ళ బాడీ ఎలా వచ్చిందో వాళ్ళకి తెలుసు, అది మనం చెప్పం. సీరియస్గా డెడికేషన్తో ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ చేస్తే వచ్చింది. దాన్ని మనం 1 మంత్లో మీకు నాలా అయిపోద్ది అని ఎవడైతే చెప్తున్నాడో, లేదా 1 or 3 monthsలో లేదా 1 yearలో నాలా నీకు చేపిచ్చేస్తాను ఇంత ఫీజు అవుతుంది అని ఎవడైతే జాయిన్ చేసుకుంటున్నాడో వాడికి చెప్తున్నాను నేను, మీ ఒక్కరి వల్ల రిమైనింగ్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్న ట్రైనర్స్ అందరి మీద మచ్చబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మా దగ్గర మనీ తీసుకొని మేము పెట్టుకున్న గోల్కి తీసుకోపోలేకపోతున్నారే అని ఒక చిన్న మచ్చ అయితే వస్తుంది. అందుకనే ముందుగానే మోటివేట్ చేద్దాం వాళ్ళని. నిజం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ వాళ్ళకి. నిజం అంటే మీ బాడీ కండిషన్ ఇదయ్యా, సో నువ్వు ఇప్పుడు ఉన్న కండిషన్ నుంచి నెక్స్ట్ కండిషన్కి మారాలంటే ఇంత టైం పడుతుంది, ఫుడ్లో ఇలా చేంజెస్ చేయాలి, క్యాలరీస్ అనేది ఎలా ఉంటాయి, ఆ క్యాలరీ అవేర్నెస్ అనేది ఎలా ఉంటుంది అని నువ్వు వాళ్ళకి గైడ్ చేసి అప్పుడు ఆ రియాలిటీ గోల్లో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నువ్వు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చావంటే వాళ్ళు ఆ గోల్ లేట్ అయినా కూడా అచీవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్గా ఎంత దూరం ఉందో. అలా కాకుండా మనం బ్లైండ్గా ఒక 3 months 6 months అయిపోద్ది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ నెంబర్ని ఒకటే గుర్తుపెట్టుకో ఉంటారు. ఈ ట్రైనింగ్ నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటారు, ఇంకా రావట్లేదు అనే ఒక మైండ్తో ఫైనల్గా ఒకరోజు ఆపేస్తారు. సో అలా ఎవరు చేయకుండా రియల్గా వాళ్ళకి ఇంత టైం పడుతుంది అని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇది నా సైడ్ నుంచి ఒక సజెషను. ఎవరిని తప్పు పట్టాలని కాదు, నేను చాలామందిని చూస్తున్నాను ఇట్లా చెప్పేవాళ్ళని, అందుకనే చెప్పాను. సో మెయిన్గా మన మాటల్లోకి వచ్చేస్తే ఇప్పుడు ట్రైనర్ అవ్వాలంటే మీకు తెలిసినట్టుగానే ఫిజికల్, కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఆ జిమ్లో చెప్తున్నాము అంటే మనకు బిఫోర్ ఆ మిషన్స్ మీద కానీ ఆ వర్కౌట్స్ మీద కానీ ప్రీవియస్గా మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా కరెక్ట్ పోస్చర్ ఎలా మెయింటైన్ చేయించాలో తెలిసి ఉండాలి. నేను చేస్తా కరెక్ట్ పోస్చర్, అది ఓకే. బిగినర్గా వచ్చినప్పుడు అతనికి పోస్చర్ నేర్పించడం అనేది ట్రైనర్ యొక్క చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేసే రోల్ అది. అక్కడ ట్రైనరు కరెక్ట్గా వాళ్ళతో ఆ పోస్చర్ మెయింటైన్ చేయించగలిగాడంటే అక్కడ సక్సెస్ అయిపోయినట్టే. ఆ పోస్చర్ రావాలంటే నువ్వు జస్ట్ చూపించేస్తే సరిపోదు. వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో, వాళ్ళ బాడీ యొక్క ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్కి వాళ్ళ జాయింట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయా లేదా అనేది యాక్సెప్టెన్స్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మోషన్. అంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది బుక్లో ఉంటుంది, అది ఓకే బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరూ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేయగలుగుతారా అంటే నో, చేయలేరు. వాళ్ళకంటూ ఒక మొబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా ఆ వర్కౌట్ని మనం కొన్ని మైన్యూట్ చేంజెస్ చేసి వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ జర్నీ నువ్వు ఒక ట్రైనర్గా సక్సెస్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను సర్టిఫికేషన్ అనేది గోల్డ్స్ జిమ్లో అడ్వాన్స్డ్ పర్సనల్ సర్టిఫికేషన్, ఇది పేపర్ అని నేను జస్ట్ అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే సైంటిఫిక్గా నాలెడ్జ్ రావాలంటే మనం చాలా రీసెర్చ్లు చూడాలి, తెలుసుకోవాలి, మెటా రీసెర్చ్ల గురించి వినాలి, వాటిని చూడాలి, తెలుసుకోవాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫుడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ సైన్స్ వాళ్ళు అప్డేట్స్ ఏదైనా చెప్తూ ఉంటే అవి తెలుసుకుంటూ ఉండాలి. సో అవి మనం సెల్ఫ్గా మనకై మనం తెలుసుకోవాలి. బట్ ఈ సర్టిఫికేషన్ దేనికంటే ఒక లైసెన్స్. మనం 10 మందిని ట్రైన్ చేస్తున్నామంటే ఒక డాక్టర్ ఎలా అయితే ఎంబీబీఎస్ అట్లాంటివి కంప్లీట్ చేసుకొని వైద్యంలోకి వస్తాడో అట్లాగే మనం కూడా ఈ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకున్నామంటే మనకు ఒక ఎలిజిబిలిటీ. ఇది నాకు జస్ట్ 3 monthsలో అయిపోయింది సర్టిఫికేషన్. సో ఇటువంటి 3 monthsలో అయిపోయే సర్టిఫికేషన్స్ మీరు ఆ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా నేను చాలామందిని చూస్తున్నాను, ఒక 3 నెలలు లేదా 6 నెలలు జిమ్ చేయగానే నాకు నాలెడ్జ్ బాగా వచ్చింది, నేను ఇప్పుడు సర్టిఫికేషన్ చేసేసి ట్రైనర్ అయిపోతా అని ఈ 3 నెలల కోర్సులు ఎవరైతే చేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి
ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తున్నా. మీరు మహా అంటే 3 or 6 months రెగ్యులర్గా వర్కౌట్ చేస్తుండొచ్చు. బాడీలో చేంజెస్ కన్ఫామ్గా వస్తాయి. ఆ చేంజెస్ని మీ ఆ చేంజెస్ని చూసుకొని ఓకే, నేను చాలు, నాకు ఈ ఫ్రేమ్ సరిపోద్ది, నాకు ఇప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి, సో ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి ఒక 3 months ఆ ట్రైనింగ్ సెంటర్లో ఎలా ఉంటుందంటే, నిజంగా చెప్తానండి, ట్రైనింగ్ సెంటర్లో ఎలా ఉంటుందంటే నార్మల్గా వారానికి 2 క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల్లో కూడా ఒక సెషను వాళ్ళేదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు చెప్పుకుంటా, మనం రాసుకుంటూ ఉండాలి, లేదా వాళ్ళు నోట్స్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత, అంతే. మహా అంటే వాళ్ళ గోల్ ఏంది, ఫాస్ట్గా మా బ్యాచ్ని లాగేసి అంతటితో అయిపోయిందంటే ఇంకో బ్యాచ్ జాయిన్ అవుతారు, వాళ్ళకి ఇన్కమ్ బాగా వస్తుంది. అది ఎక్కడైనా జరిగేది, ఎక్కడైనా ఏ ట్రైనింగ్ అకాడమీ అయినా జరిగేది అదే. బట్ నేను దానికంటే ముందు ఏం చేశానంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇందులో ఈ ట్రైనింగ్ అకాడమీలో ఏవైతే చెప్తారో ఫిజియాలజీ కావచ్చు, అనాటమీ కావచ్చు, కిన్సియాలజీ కావచ్చు, బయోమెకానిక్స్ కావచ్చు, అండ్ స్ట్రెంగ్త్ అండ్ మొబిలిటీ రిలేటెడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి ప్రాక్టికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది 2 years కోర్సు. 2 years కోర్సులో చుక్కలు చూపిస్తారు. ఎందుకంటే అక్కడ మనం థియరియాటికల్గా నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్గా ప్రతిరోజు చంపేస్తారు. పొద్దున్నే 5కి లేసామంటే మనం రెడీ అయ్యి గ్రౌండ్ కన్ఫామ్గా 5:30 to 6 లోపు వెళ్ళిపోయి అక్కడ మనం మార్నింగ్ చేయాల్సిన యాక్టివిటీస్ స్ట్రెంగ్త్ రిలేటెడ్ అండ్ మన గేమ్ రిలేటెడ్, ఎండ్యూరెన్స్ రిలేటెడ్ వర్కౌట్స్ చేసుకొని డిసిప్లినరీ కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని అలా మళ్ళీ మెస్కి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళి బుక్స్ పట్టుకొని క్లాస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ మార్నింగ్ చేసినటువంటి ఎక్సర్సైజెస్, ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మీద థియరియాటికల్గా నాలెడ్జ్ ఎవడు కనిపెట్టాడు, ఎక్కడ కనిపెట్టాడు, ఏం రీసెర్చ్లు ఉన్నాయి, ఎవరు ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఆ నేమ్స్ ఎలా వచ్చాయి, ఏ ఇయర్లో ఈ నేమ్ పెట్టారు, ఆ నేమ్ మారవడానికి గల కారణాలు ఏంటి, అసలు డీప్గా వెళ్ళిపోద్ది అనమాట. 2 yearsలో చాలా టైం ఉంటుంది మనం నేర్చుకోవడానికి. ఇది ఫిట్నెస్ ఒక్కటే కాదు, ఫిట్నెస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, స్పోర్ట్స్ రిలేటెడ్ ఆల్ గేమ్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చాలామంది స్కూల్స్లో పీఈటీలుగా పనిచేసే వాళ్ళంతా కూడా బీపీఈడి కంప్లీట్ చేసుకున్న వాళ్ళే. నాది కూడా బీపీఈడి కంప్లీటెడ్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు దీనికి హెల్ప్ అయింది తప్ప ఈ ఓన్లీ సర్టిఫికేషన్ అనేది దీంట్లో అయితే నేనేం నేర్చుకోవాలి. జస్ట్ నేను నార్మల్గా అటెండ్ అయ్యేవాడిని, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయ్యాం. కొంతమంది ఇందులో ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి మళ్ళీ ఒక 10 to 15 days తర్వాత ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఏదో ఇచ్చుండొచ్చు. ఇది సంగతి. మీరు ఫస్ట్ 1 or 2 years లేదా 3 years ఒక గోల్ పెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్న జిమ్లో ఆల్రెడీ ప్రాక్టికల్గా ఓల్డ్ స్కూల్ నాలెడ్జ్ ఉండే ట్రైనర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నటువంటి ఫ్యాంటసీ ఎక్సర్సైజెస్ తెలియకపోవచ్చు, బట్ ఓల్డ్ స్కూల్ ఎక్సర్సైజెస్ ఆ ఫామ్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మజిల్స్ ఒకప్పుడు బాడీ బిల్డర్స్ ఆ ఓల్డ్ స్కూల్ ఎక్సర్సైజెస్తోనే పెంచున్నారు. ఈ ఆర్నాల్డ్, కోల్మ్యాన్, జే కట్లరు, ఫిల్ హీత్, ఇట్లాగా ఓల్డ్ స్కూల్ బాడీ బిల్డర్స్, ఒలింపియా లెవెల్లో ఉన్న బాడీ బిల్డర్సే ఓల్డ్ స్కూల్ వర్కౌట్స్ చేసుకుంటూ పెంచారు. మనం ఇప్పుడు వచ్చి సైన్స్ 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 సైంటిఫిక్ అంటూ కూడా ప్రతి హార్డ్గా ఉండే వర్కౌట్ని తీసేసి దానికి ఆల్టర్నేటివ్ యాడ్ చేసుకుంటా పోతే వందల రకాల ఎక్సర్సైజులు వస్తాయి. వాటితో బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీ మజిల్ అనాటమీ గురించి మినిమం నాలెడ్జ్ మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. బైసెప్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అందరికీ తెలుసు. అదే క్వాడ్రిసెప్స్ లెగ్స్లో ఉంటాయి, మీకు ఈజీ. యాబ్స్ స్టమక్ దగ్గర ఉంటాయి. స్టెర్నల్ హెడ్ ఎక్కడ ఉంటుంది, చెస్ట్లో మిడిల్ పార్ట్లో ఉంటుంది. సుప్రాస్పినేటస్ ఎక్కడ ఉంటుంది, ఈ షోల్డర్ జాయింట్ ఈ లాటరల్ సైడ్ ఉంటుంది. రోంబాయిడ్ మజిల్స్ ఎక్కడ ఉంటాయి, ట్రెపేజియస్ ఎక్కడ ఉంటాయి, ఇట్లాగా ఎరెక్టర్ స్పైన్, రకరకాల మజిల్స్ చాలా ఉన్నాయి. ఇంచుమించు 605 మజిల్స్ దాకా ఉన్నాయి మన బాడీలో. వాటిలన్నిటి గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పుష్ వర్కౌట్ చేస్తున్నారా, వాట్ ఆర్ పుష్ మజిల్స్, అసలు పుష్ వర్కౌట్ అంటే అందరూ అనుకునేది ఏంటంటే అన్నీ చేస్తున్నారులే అనేసి. చాలామంది పుష్ వర్కౌట్స్లో కొన్ని రకాల పుల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. పుష్ అంటే ఏం లేదు, మనం వెయిట్ మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర నుంచి
పైకి పుష్ చేస్తున్నాం, మన బాడీకి దూరంగా కనుక వెయిట్ పైకి లేదా ముందుకి లేదా కిందకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా అది ఒక పుష్ యాక్టివిటీ. అలాగే మీరు ట్రీట్ చేయండి ప్రతిదాన్ని. పుష్లో ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ చెస్ట్, షోల్డరు, ట్రైసెప్స్. పుల్లో ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ బ్యాక్, బైసెప్స్, ఫోర్ ఆర్మ్స్. ఇంకా బ్యాక్, బైసెప్, ఫోర్ ఆర్మ్స్తో పాటు ఇంకొక పుల్ మజిల్ యాడ్ అవుతుంది, అది హ్యామ్ స్ట్రింగ్స్. అలాగా మినిమం నాలెడ్జ్ని మీరు రోజు రోజుకి పెంచుకుంటూ, జిమ్కి వెళ్తున్నామంటే ఏదో వెళ్తున్నాం వస్తున్నాం తింటున్నాం పడుకుంటున్నాం అనేది కాదు. ఏం చేసాం, ఏ వర్కౌట్ చేసాం, ఆ నేమ్స్ ఏంది, ఆ వర్కౌట్నే ఇంక ఏ విధంగా చేయగలుగుతాం, అట్లాగా మీకై మీరే సెల్ఫ్ కోచింగ్ ఇచ్చుకుంటూ పోతే ఎవరికి ఇప్పుడు నేను చెప్పేదంతా ఎవరికంటే నార్మల్ జిమ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కాదు, ట్రైనర్ అవ్వాలి అనుకుంటున్నారు కదా వాళ్ళకి చెప్తున్నాను నేను. అందరూ ఒకవేళ వింటుంటే జస్ట్ వినండి, మీకు చాలా యూజ్ అయితే దీన్ని ఫాలో అవ్వండి. బట్ ట్రైనర్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జిమ్కి వెళ్తున్నాం ఏదో చేస్తున్నాం వస్తున్నాం అనేది కాదు, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు అందుకే ఎందుకు చేస్తున్నాం అనే ఒక క్వశ్చన్ ప్రతిసారి మీకు కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి ఆల్టర్నేటివ్స్ వస్తాయి. ఆ వర్కౌట్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ మొత్తం వస్తాయి మీకు. దాన్ని బట్టి మీరు ఆల్టర్నేటివ్స్ కనుక మీకు మీరే ప్లాన్ చేసుకునే కెపాసిటీ కానీ మీకు వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ వర్కౌట్ మీరు షెడ్యూల్ చేసుకోగలుగుతారు. ఆ షెడ్యూల్ చేసుకున్న వర్కౌట్ని ఒకవేళ మిషన్స్ ప్రాబ్లం అయ్యో లేదా బిజీగా ఉండడం వల్ల అదే మజిల్ని ట్రైన్ చేయడానికి ఇంకో ఆల్టర్నేటివ్ని మీకు మీరే రీప్లేస్ చేసుకోగలిగే కెపాసిటీ మీకు వస్తుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా మీరు ప్రాక్టికల్గా చేస్తూ ఉంటే ఒకానొక రోజు మీరు కంపల్సరీగా ట్రైనర్ అవ్వాలనుకునే దానికి మీరు ఎలిజిబుల్ అయిపో ఉంటారు. అప్పుడు మీరు ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ నాకు ఇవన్నీ ఎందుకు, నాకు అన్నీ తెలుసు, నాకు బాడీ బాగుంది, జెనెటికల్గా మా ఊర్లో పల్లెటూరు మాది, ఇక్కడ పొలం పనికి వెళ్ళే వాళ్ళకు కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు దాని పేరు సిక్స్ ప్యాక్ అని, వాళ్ళకు ఉంటుంది సిక్స్ ప్యాక్. బైసెప్స్ బాగుంటాయి వాళ్ళకి, నీట్గా మజిల్స్ వెయిన్స్ బాగా పాపౌట్ అయిపోయి స్కిన్ పేపర్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు దాని పేరు బైసెప్ అని. కంటే ఓన్లీ కండలు కీ రోల్ ప్లే చేయవు నాయన. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కండలతో పాటు కొంచెం మైండ్, ఆ వర్కౌట్లు ఏంది, ఎందుకు మేమే ఎందుకు చేస్తున్నాము, లేదు ఆ వర్కౌట్నే ఎందుకు చేస్తున్నాం, దానికి ఆల్టర్నేటివ్ ఇది ఎందుకు చేయకూడదు, బిగినర్గా వచ్చినప్పుడు అతనికి ఎలాంటి వర్కౌట్ చేయించాలి, ఆ వర్కౌట్ చేయించేటప్పుడు అతని ఫామ్ మెయింటెనెన్స్ని మనం ఎలా కరెక్ట్ చేయగలగాలి, ఇవన్నీ తెలుసుకొని అలాగే దాంతోపాటు మజిల్ అనాటమీ కొంచెం బయోమెకానికల్గా ఆ యాంగిల్ ఆఫ్ మూమెంట్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ మూమెంట్ అనేది సేఫ్ వస్తుందా లేదా అనేది చూసుకోవడం కానీ, వర్కౌట్ అయిపోయిన తర్వాత రికవరీ టైంలో న్యూట్రిషన్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని బేసిక్ నాలెడ్జ్, ఇవన్నీ మీరు ఫోకస్ చేసి నేర్చుకుంటూ ఉంటే కన్ఫామ్గా ఒకరోజు ట్రైనర్ అవుతారు. మీరే ఏదో ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో నేనే చూస్తాను మిమ్మల్ని ఫ్యూచర్లో. అప్పుడైతే ఒకసారి నా వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యి ఉంటే ఒక్కసారి అన్న కొంచెం మాకు హెల్ప్ అయ్యింది అనే చిన్న కామెంట్ పెట్టినా చాలు. ఇంకో చాలా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సినవి. ప్రస్తుతానికైతే ఈ ఒక్క సర్టిఫికేట్ చూడండి చాలు. నిజంగా ఈ సర్టిఫికేట్ని చాలామంది వాళ్ళ వెనక ఫ్రేమ్ గట్టి పెట్టుకుంటూ ఉంటారు. నేను ఫ్రేమ్ గట్టి పెట్టుకునే అంత లేదు నిజంగా. 3 నెలల కోర్స్ చేస్తే వచ్చిన సర్టిఫికేట్కి 3 నెలల కోర్స్ చేస్తే మనం ఒక లైసెన్స్ లాగా ఇది వచ్చింది అంతే. దీనికి అయిన ఖర్చు ఎంతో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒకవేళ ఓపిక్గా ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఇప్పుడైనా ఒకసారి 18 minutes 59 seconds అయింది ఇక్కడికి, అదొకటి మెన్షన్ చేయండి. చూశాను, మొత్తం చూశాను. మీరు కనుక మొత్తం చూసుంటే మీరు నా వాళ్ళు, లేదు అంటే ఏదో క్యాజువల్గా చూసుంటారు అని. ఎంత అయింది అంటే దీనికి 3 months కోర్సు. నేను దీన్ని అప్పట్లో అమౌంట్ సరిపోక ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని దీంట్లో జాయిన్ అయ్యాను. నేను మంత్లీ 10,000 ఈఎంఐ, అలాగా 3 months అయిన తర్వాత కూడా ఇంకో 2 months ఎక్స్ట్రా ఈఎంఐ వచ్చింది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత అయిందో, 50,000 అయింది దీనికి. దీంతో పాటు నేను నార్దిక్ ఫిట్నెస్ ఎడ్యుకేషన్ అనేసి అది మెరిట్ బేస్డ్గా ఇచ్చారనమాట. ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో అప్పట్లో ఆన్లైన్లో వాళ్ళు కోవిడ్ టైంలో పెట్టారు, ఇప్పుడు అసలు ఆన్లైన్ అయితే లేదు. మేము మామూలుగా వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి చేయాల్సిందే. అప్పుడు దానివల్ల మనకు కొన్ని మినిమం ఒక్క సర్టిఫికేట్ వచ్చింది. దాంట్లో కూడా కింద మెన్షన్ చేస్తుంటారు మస్తాన్ యూ కెన్ ట్రైన్ పీపుల్, ఏదో ఉంటుంది ఒక అంత రాదు మనకి ఇంగ్లీషు.
యూ కెన్ ట్రైన్ పీపుల్ బై యూజింగ్ దిస్ సర్టిఫికేట్ ఏదో అని ఉంటుంది. అది దాంతో నేను ఎవరిని ట్రైన్ చేయాల, ఇంకా మనం ట్రైనర్ అయ్యేంత లేదులే కెపాసిటీ అని కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ 2014లో జిమ్ మొదలు పెడితే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి 2014 నుంచి చేస్తున్నావు కదా, నీకెందుకు బాడీ లేదంటే నాకు అవసరం లేదు, నేను స్టేజ్లు ఎక్కి మెడల్ కొట్టాలి అని బాడీలు ఎప్పుడూ పెంచుకోవాలా. ఒక బాధాకరమైన విషయం చెప్తా, ఎవరూ ఫీల్ అవ్వద్దు. అందరికంటే ఎక్కువ అప్పులు ఉండేది ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఎవరికో తెలుసా? బాడీ బిల్డర్కి మాత్రమే. వాళ్ళు హార్ట్ మీద చేసుకొని చెప్పండి, మహా అంటే ఒక షో వాళ్ళు గెలిచారంటే ఒక వే ప్రోటీన్ డబ్బా ఇస్తాడు, లేదంటే 5,000 ఇస్తాడు, మహా అంటే 10,000 ఇస్తాడు. ఎక్కడ? ఈ లోకల్ షోస్ గురించి నేను చెప్తున్నా. ఆ లోకల్ షోస్ కోసమే బాడీకి ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? ఆల్మోస్ట్ ఒక మంత్కి ఈజీగా 18,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఫుడ్కి కావచ్చు, లోకల్ స్టేజ్లు ఎక్కాలంటే దానికి కావాల్సిన మెడిసిన్కి కావచ్చు. నేను చెప్పేది మినిమం, ఇది మళ్ళీ వేరీ అవుతుంది పర్సన్ టు పర్సన్. అంత ఖర్చు పెట్టి నెలకి 18,000 ఖర్చు పెడితే ఒక నెలలో వస్తుంది ఆ బాడీ అంటే? రాదు. అలా ఎన్ని ఎన్ని నెలలు చెప్పలేం. జెనెటికల్గా రెస్పాన్స్ని బట్టి, అతను చేసే ట్రైనింగ్ మెథడ్స్ని అండ్ రెగ్యులారిటీని బట్టి ఒక్కొక్కరికి 6 months to 1 year, 2 years to 4 years అట్లా పట్టచ్చు. అట్లా ఇంచుమించు ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతనికి వచ్చేది ఒక ప్రోటీన్ డబ్బా, లేదా 5,000 నుంచి 10,000 వస్తుంది. అది తప్పు అని నేను అనట్లా. అక్కడ అసలు బాడీ బిల్డర్ ఫీల్ ఏంటంటే, స్టేజ్ మీద ప్రౌడ్గా వితౌట్ షర్టు బాడీని మజిల్స్ని ఫ్లెక్స్ చేస్తుంటే కిందన్న మనుషులు ఆ అరుపులు, ఆ ఆనందం, దానికోసం ఎక్కుతాడు బాడీ బిల్డర్ ఎప్పుడైనా స్టేజ్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చే ప్రోటీన్ డబ్బా కోసమో, లేదంటే ఆ 5,000, 10,000, 15,000 కోసమో స్టేజ్ ఎక్కడు. అంతంత ఖర్చు పెట్టుకొని అతను ఎందుకు ఎక్కుతాడు స్టేజ్ అంటే, అది ఒక ప్యాషన్, లైఫ్. అతనికి అదొక లైఫ్ అంతే. ఇంకా అతనికి దానికి మించి అతనికి ఇంక ఏం ఆనందం ఇవ్వదు. అందుకని నేను చెప్పేది, అప్పుల్లో ఎవరైతే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఎవరుంటారు తెలుసా? జిమ్ము మెయింటైన్ చేసే ఓనర్స్ ఉంటారు, తర్వాత బాడీ బిల్డర్స్, సీరియస్గా బాడీని బిల్డ్ చేసే బాడీ బిల్డర్స్ ఉంటారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఏదైనా ఉందంటే బాడీ బిల్డింగే. సో నేను అంత ఎక్స్పెన్సివ్నెస్ మెయింటైన్ చేసుకోలేక నేను చేసుకోలేదు. బట్ నేనైతే ట్రైనింగ్ ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న క్లయింట్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు, కొంచెం బాడీ షేప్ రావాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవ్వడం. నేను చేయండి ఒక్కటే ఇప్పటి వరకు, నార్మల్ స్టేజ్ షోస్కి బాడీ బిల్డర్స్ని ఇప్పటి వరకు నేను తయారు చేయలేదు. ఫ్యూచర్లో కూడా ఈ ఐసిఎన్ కాంపిటీషన్స్ ఉంటాయి, న్యాచురల్ కాంపిటీషన్స్, వాటికి తప్ప నార్మల్ స్టేజ్ షోస్ రిలేటెడ్ కాంపిటీషన్స్కి న్యాచురల్ వేలో మేము సపోర్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. బట్ వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ కోసం ఎటువంటి మెడిసిన్ ఫ్యూచర్లో వాడడం, ఇంతకుముందు వాడలేదు, ఫ్యూచర్లో వాడడం అని ఒక ఓత్ టైప్లో మేము ఫిక్స్ అయ్యి దీంట్లోకి వచ్చాం. కాబట్టి అది కథ. అంతకుమించి ఈ వీడియోలో ఏం లేదు. ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు ఒకవేళ చూస్తుంటే మీరు తెలుసుకుంది కంపల్సరీగా అప్లై చేయండి. ట్రైనర్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్, తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్, ఆ 2 నాలెడ్జెస్తో మీరు కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు ట్రైనర్ అవ్వడానికి ట్రై చేయండి. నేను చెప్పానని ఫలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని లేదు. మీరు జాయిన్ అవ్వగలిగే టైంకి మీకు అందుబాటులో ఉండే రీజనబుల్ ప్రైస్లో వచ్చే సర్టిఫికేషన్ కోర్స్ని జాయిన్ అవ్వండి. కోర్సెస్ చేస్తున్నప్పుడే టచ్లో ఉండండి. మీకు దగ్గరలో ఉన్న ట్రైనర్స్తో కానీ, జిమ్ ఓనర్స్తో కానీ టచ్లో ఉండి, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే బేసిక్ శాలరీతో అయినా సరే జాబ్లో జాయిన్ అయిపోండి. మీ ట్రైనింగ్ కనుక బాగుంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వల్ల మీ దగ్గరికి ఆటోమేటిక్గా క్లయింట్స్ వస్తారు. ఆ క్లయింట్స్ ద్వారానే మీకు లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మాకు కూడా ఒకప్పుడు 8,000తోనే స్టార్ట్ అయింది కెరీర్ అనేది. 8,000 నుంచి 2 or 3 monthsలోనే 12,000కి శాలరీ రీచ్ అయింది. 12,000 రీచ్ అయిన తర్వాత అప్పుడు పర్సనల్ క్లయింట్స్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ పర్సనల్ క్లయింట్స్ నుంచి మనకు వచ్చే కొంచెం అమౌంట్ నాకు హెల్ప్ అయ్యింది. దానివల్ల తర్వాత 16,000, తర్వాత 18,000, తర్వాత 20, 23, 25,000, లాస్ట్ 25,000 వస్తున్నప్పుడు
జిమ్ నుంచి ఒక 25,000 వస్తే క్లయింట్స్, పర్సనల్ క్లయింట్స్ నుంచి ఈజీగా ఒక 25,000 టు 30,000, అంటే నా ఇన్కమ్ 50,000 పర్ మంత్ అట్లా వచ్చేది. ఇప్పుడంటే మనం జిమ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అమౌంట్ ఒక్కో మంత్లో బాగుంటుంది, ఒక్కో మంత్లో బాగుండదు. అవన్నీ యాక్సెప్ట్ చేసే బిజినెస్లోకి దిగాం కాబట్టి ఈ ఫ్లోలో మనం కంటిన్యూ కంపల్సరీగా అవ్వాల్సిందే. అవుతూనే ఉంటాం, మీకు అందుబాటులోనే ఉంటాం. అప్పటి వరకు మీలో ఎవరైతే ఉన్నారో నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఉన్న 20,000 మందికి నేను కన్ఫామ్గా హెల్ప్ అవుతానే ఉంటా. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను వీడియో రూపంలో కానీ లేదా కామెంట్ రూపంలో కానీ రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. అప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. నేను మీ మస్తాన్ ఫిట్నెస్ అన్లిమిటెడ్ ఏజ్లెస్ ఫిట్నెస్ స్టూడియో, నెల్లూరు దగ్గరలో ఉన్న నార్త్ రాజపాలెంలో ఉంటుంది. ఎవరైనా మీకు నెల్లూరు సైడ్ కనుక ఉంటే మన జిమ్ని సజెస్ట్ చేయండి. ట్రైనింగ్, బెస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. లేదు ఈ యూట్యూబ్ చూసి వచ్చాం, ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాం వాళ్ళకి నీట్గా పర్సనల్ లాంటి ట్రైనింగ్ మేము ఇస్తాం. పర్సనల్ ట్రైనింగే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి, అంతే కదా. అంత దూరం నుంచి మనల్ని చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి కన్ఫామ్గా అన్నీ నేర్పించే వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళ ఫిట్నెస్ గోల్స్ని అచీవ్ అయ్యేదానికి నేను కన్ఫామ్గా హెల్ప్ అవుతాను. అప్పటి వరకు స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి టాపిక్తో. స్టే ఫిట్, బీ హెల్దీ. ఫాస్టెస్ట్ ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్ మంది. అట్లా ఉంటుంది కంటెంట్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.